దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నిన్నటి దినాన మన ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్న దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుని ప్రేమ ప్రతిరోజు కూడా నూతనీకరించబడుతూ ఉంటుంది. ఎవరెవరినైతే ప్రభు సజీవుల లెక్కలో ఉంచారో వారందరి పట్ల, అంటే మనందరి పట్ల కూడా గొప్ప గొప్ప ప్రణాళికలను, బంగారు భవిష్యత్తును ఏర్పరిచి ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియులారా, విశ్వసనీయుడైన దేవుడు. మనుషులు ఎవరెవరో ఎన్నెన్నో మనకి వాగ్దానాలను చేసి, ప్రతిజ్ఞలు చేసి, వాటిని వమ్ము చేసి ఉంటారు, మనల్ని వదిలివేసి ఉంటారు. కానీ మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్నే ఫనంగా పెట్టి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబట్టేవారు. ప్రియులారా, అంత గొప్ప దేవుని ప్రేమలో ప్రతిరోజు మనం జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, మన కోసం, మన తప్పుల కోసం, మన పాపపు జీవితాన్ని తన పరిశుద్ధ రక్తంతో కడగడం కోసం స్వయంగా దేవుడే తన పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకంలో మానవ మాతృడిగా జీవించడానికి జన్మించారు. ఏ తప్పు లేకుండా నిష్కలంకమైన తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కోసము ధారపోయడానికి సిద్ధపడ్డారు. ఏ రోజు కూడా మనం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా చెప్పలేదు. ప్రియులారా, మనకు స్వతంత్రతనిచ్చారు. ఆ తండ్రి ప్రేమను మనము స్వీకరించడానికి ప్రతిరోజు కూడా మనకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్తున్నారు, ఎవరెవరైతే ఆయన అనుగ్రహాన్ని స్వీకరిస్తారో, తన కుమారుని నమ్ముతారో వారందరికీ కూడా ఆయన బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ప్రియులారా, ఈ లోకంలో అందరూ కూడా కొంచెం మనకు సహాయం చేస్తే ఆ సహాయం చేయడానికి ముందు మన వ్యక్తిగత జీవితాన్ని అంతటిని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నీ జీవితం ఇలాంటిది, నిన్ను నమ్మగలనా, నీతో స్నేహం చేయగలనా, నీవు నాకు సమానమైన వాడవా, ఎన్నెన్నో ప్రశ్నలు వేసి మనలోని తప్పులన్నీ చూసి, కానీ అప్పుడు మనతో స్నేహం చేయాలా, మనతో బంధుత్వంని ఏర్పరచుకోవాలా, ఈ లోకంలో ప్రజలు అలా ఆలోచిస్తారు. ప్రియులారా చూడండి, అందుకనే లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభువా, గలిలయ వాసులు కొంతమంది వచ్చి వాళ్ళు దేవుడికి బలిని అర్పించడానికి వచ్చారు, కానీ ఆ గలిలయ వాసులు చంపబడ్డారు. వాళ్ళు బలి అర్పించడానికి వచ్చిన ఆ గలిలయ వాసుల్ని పిలాతు చంపించాడు. మరి మిగతా గలిలయ వాసుల కంటే వీళ్ళు చాలా పాపాత్ములా. చూడండి, బలిని అర్పించడానికి వచ్చారు, దైవ భయము కలిగి ఉన్నది కాబట్టే వాళ్ళు వచ్చుంటారు. ఆ కొంచెం మంచితనాన్ని కూడా వాళ్ళు గుర్తించకుండా వీళ్ళు పాపులు కాబట్టి వీళ్ళు మరణాన్ని అనుభవించారా? చూడండి, మరలా అడుగుతున్నారు. యెరూషలేము నుండి ఆ బురుజు కూలి కొంతమంది మరణించారు. మిగతా యెరూషలేము వాసుల కంటే ఆ బురుజు కూలి దాని క్రింద మరణించిన వాళ్ళు అతి పాపిష్టుల వాళ్ళు. అంత పాపము చేశారా? అంత ఘోరమైన వాళ్ళు కాబట్టి ఆ బురుజు వాళ్ళ మీదనే పడి వాళ్ళు మరణించారా? ప్రియులారా, ఈ లోకంలో అందరూ కూడా తమలోని తప్పొప్పులను చూసుకుంటే లోకం ఎంతో బాగుపడేది. అందరి విషయం ఎందుకు, మన జీవితాన్ని మనమే చూసుకుంటే ప్రతిరోజు ప్రభా, నాలో నేనెంత బలహీనురాలనో నాకు తెలుసు ప్రభా, నాలో ఏ ఏ పాపములు, దోషములు, శాపములు ఉన్నాయో నాకు తెలుసు ప్రభా, నా శక్తి ద్వారా నేను వీటి నుంచి బయటికి రాలేను ప్రభా, నీ శక్తి నాకు అనుగ్రహించయ్యా అని మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనలోని తప్పులను మనము ఎన్నుకున్నట్లయితే ప్రియులారా, ఈ లోకం ఎప్పుడో పరిశుద్ధులు జీవించే లోకంగా
మారిపోయేది. కానీ అందరము మనతో కూడా అందరము ఇతరులలోని తప్పులని మనం చూస్తూ ఉంటాం, కానీ మన తప్పులను మనం చూసుకోవడానికి ప్రయత్నించము. ప్రియులారా, ఈ విధంగానే ఒక ఉపన్యాసకుడు ఒక తరగతి గదిలోనికి వచ్చాడంట. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ వక్త చాలా గొప్ప పేరున్నవాడు కాబట్టి మనం ఏదో రోజు గొప్పగా నేర్చుకోబోతున్నాము అని చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఆ ఉపన్యాసకుడు ఒక పెద్ద షీట్ను తీసుకొని ఆ బ్లాక్ బోర్డ్ మీద పెట్టి, మీరందరికీ ఏం చూస్తున్నారు, ఏం కనిపిస్తుంది అని అడిగినప్పుడు, ఒక్కొక్కరిని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పిన సమాధానం ఒక్కటే, ఆ బ్లాక్ బోర్డ్ మీద ఒక పెద్ద తెల్లని షీట్ను మీరు పెట్టారు, అది చాలా చక్కగా ఉంది అని చెప్పారు. కొద్దిసేపు అయిన తర్వాత అందరు చూసేటట్లు ఒక చిన్న చుక్కను, నల్లటి చుక్కను ఆ పెద్ద తెల్లని షీట్ మీద పెట్టి మరలా బ్లాక్ బోర్డ్ మీద దాన్ని పరిచి మరలా ఒక్కొక్కరిని అడిగారంట. ప్రియులారా, అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పిన సమాధానం ఏంటంటే, అంత పెద్ద తెల్లని షీట్లో ఆ నల్లని చుక్క గురించే, నల్లని చుక్క అక్కడ ఉంది అని అందరూ చెప్పారంట. మరలా మూడోసారి అడుగుతున్నాను, ఇప్పుడు మీకేం కనిపిస్తుందంటే నల్లటి చుక్క అని చెప్పారంట ప్రియులారా. కానీ ఆ ఉపన్యాసకుడు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదట తెల్లని షీట్ ఉంది, తెల్లని కాగితం అని చెప్పారు, మీరందరూ చూసేటట్లు ఒక్క నల్లని చుక్క నేను అక్కడ పెడితే ఆ నల్లని చుక్కను మాత్రమే మరలా మీరు చెప్తున్నారు, కానీ ఆ మిగతా చుట్టుప్రక్కల అంతా కూడా తెల్లని కాగితము, ఎక్కువ స్థలం ఉంది కదా, దాన్ని మీరు మర్చిపోయారు అన్నప్పుడు అవును కదా అనుకున్నారంట. అవును నా ప్రియ సహోదరి, మనమందరము చేసే పొరపాటు కూడా అదే. ఇతరుల జీవితంలో, వాళ్ళ జీవితంలో ఎన్నో మంచి కార్యాలు ఉండవచ్చు, వాళ్ళు మనకి ఎన్నోసార్లు సహాయం కూడా చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడైనా మనకు సహాయం చేయకపోతే, ఏదైనా వారి జీవితంలో తప్పు ఉందని మనకు తెలిసినప్పుడు వారి జీవితంలో ఉన్న మంచి గుణగణాలన్నీ కూడా ప్రక్కన పెట్టేసి వారు చేసిన తప్పునే మరలా ఎత్తి చూపిస్తూ ఉంటాం. అదే మన జీవితంలో మనము ఆ విధంగా చేసుకొని ఉంటే మన జీవితాలు ఎప్పుడో బాగిపడి. అవును ప్రియులారా, అసలు ఎందుకు తప్పులు చేస్తూ ఉన్నాం? ఈ తప్పులు చేయడానికి కారణాలేంటి? మొట్టమొదటిది, ఈ లోకం అంతా కూడా సైతాను ఆధీనంలో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతున్నాం, ఈ లోక అధిపతి అయిన సాతాను అని మనం చదువుతున్నాం ప్రియులారా. దేవుడు ఆ యొక్క లూసిఫర్ని, అతని దూతల్ని పరలోకం నుంచి క్రిందికి తోసినప్పుడు వారు భూమి మీద తన నివాస స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, అందుకనే దేవునితో సమాధానం కలిగి దేవునితో జీవిస్తున్న ఆదాము ఏవల్ని కూడా ఆ సాతాను వదిలిపెట్టలేదు. నేను అనుభవించని ఈ పరలోకాన్ని ఈ నరుడు ఎందుకు అనుభవించాలని నేత్రాస, శరీరాస, జీవపు డంబాన్ని చూపించి, ఎప్పుడైతే ఆదాము ఏవమ్మ పాపము చేసేటట్లు చేశారో, ఈ లోకంలోనికి వాళ్ళు కూడా త్రోసివేయబడ్డారో, ఆ పరలోక ఉద్యానవనము నుంచి త్రోసివేయబడ్డారో, అప్పటి నుంచి మానవాళి అంతా కూడా సైతాను ఆధిపత్యంలో ఉన్న ఈ భూలోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆ సైతాను ప్రభావము ప్రతి క్షణము కూడా మనల్ని శోధిస్తూ ఉంటుంది. ప్రియులారా, మానవులైనా మానవుడిగా జీవించిన యేసు ప్రభువుని కూడా శోధించడానికి సైతాను వదిలిపెట్టలేదని మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ లోకంలో మానవులుగా మనం జీవించినంత కాలము సైతాను తప్పులు చేయడానికి మనల్ని శోధిస్తూనే ఉంటుంది. మనల్ని శోధించినప్పుడు మాత్రము ఎంత ప్రయత్నించాను, ఈ సైతాన్ నన్ను వదిలిపెట్టట్లేదు అంటాం. మన ఇతరులు తప్పులు చేసినప్పుడు ఎందుకు వాళ్ళు నియంత్రించుకోలేకపోయారు, ఎందుకు వాళ్ళ తప్పులు చేశారని ఇతరుల మీద మాత్రము నిందారోపణ చేస్తూ ఉంటాం. రెండవది, ఎందుకు మనం తప్పులు చేస్తామంటే ఆ సైతాను నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు కొన్ని విధి విధానాలను పెట్టారు, కొన్ని ఆజ్ఞలు మనం పాటించాలని ఆ ప్రభువే స్వయంగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చిన 2 ఆజ్ఞలు, దేవుని ప్రేమ, సోదర ప్రేమ.
కానీ ఈ 2 ఆజ్ఞలను మనం పాటించకుండా మనల్ని మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ప్రియులారా దేవుడికి అవిధేయత చూపిస్తాం. సోదరుని ప్రేమించకుండా వాళ్ళకి అన్నీ కూడా హాని కలిగిస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడైతే దేవుని ఆజ్ఞలకు మనం అవిధేయత చూపిస్తున్నామో, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం, చట్టము ఎప్పుడెప్పుడు మనం వ్యతిరేకిస్తున్నామో చట్ట ఉల్లంఘనమే పాపము. ఆ చట్టాలను ప్రతిరోజు కూడా మన యొక్క మెదడు మీద రాసుకోవాలి, మన యొక్క చేతుల మీద రాసుకోవాలి, మన యొక్క నొసటి మీద రాసుకోవాలి, మన యొక్క హృదయ పలక మీద ప్రతి క్షణం కూడా ఆజ్ఞలను ధ్యానిస్తూ వాటిని పాటించడానికి ప్రయత్నిస్తే ఆ యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుని యొక్క ఆనందంలో ప్రతిరోజు మనం జీవించవచ్చు. ప్రియులారా, మరొకటి, సైతాను ఈ లోకంలో ఉన్నంత వరకు అందరినీ కూడా తన ఆధీనంలో తీసుకోవడానికి ఈ లోకంని ఎంతో రంగుల ప్రపంచంలాగా ఎంతో ఆకర్షణీయంగా మనల్ని కనిపింపచేస్తూ ఉంటుంది. కానీ సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ఈ లోకము అశాశ్వతమైనది. శాశ్వతమైనది పరలోక రాజ్యంలో మనం చేరే వరకు ఈ లోక ఆకర్షణలకు మనం గురి కాకూడదు అని మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నేత్రాస శరీరాస జీవపు డంబమునకు ఎవరెవరు తనను తాను అర్పించుకుంటారో దేవుని చిత్తానికి వాళ్ళు లోబడరు. ఎవరెవరైతే దేవుని చిత్తానికి లోబడరో నిత్య జీవంలో వారికి స్థానం లేదు. అవును ప్రియులారా, ఇతరులను గురించి తప్పులెన్నుట కాదు కానీ ప్రతిరోజు మనలో ఉన్న తప్పులను మనం ఎత్తి చూసుకొని మంచి పాప సంకీర్తనం చేయడం ద్వారా ఆ తప్పుల నుంచి బయటికి రావడానికి కావలసిన శక్తిని మన ఆత్మలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణము మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో దారి, దీనిలో నడువని ఆ మెల్లని తీయని స్వరము మనతో పలుకుతూ ఉన్నప్పుడు ఈ లోక స్వరాలు పెద్ద పెద్దగా వినిపిస్తున్నప్పటికీ వాటిని కొద్దిసేపు ఆపివేసి మనతో మనం ప్రతిరోజు కొద్ది సమయాన్ని గడపాలి ప్రియులారా. ఉదయం లేవగానే మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఈ రంగుల లోకంలో, అశాశ్వతమైన లోకంలో ఈ స్వరాలకు మనము విధేయత చూపించకుండా, ప్రభా ప్రతి క్షణము నీ స్వరాన్ని వినే వినికిడి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించయ్యా, నా ఆత్మీయ జీవితం గురించి నేను ధ్యానించుకోవడానికి, ఇతరుల తప్పులు చూడకుండా దాని ద్వారా మరొక పెద్ద పాపాన్ని నేను చెయ్యకుండా నా జీవితం గురించి నేను శ్రద్ధ వహించడానికి నా మీద నా దృష్టిని ఉంచేలా నాకు ఈరోజు అనుగ్రహాన్ని ప్రసాదించయ్యా అని ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన చేసుకుంటామో ఆ రోజంతా కూడా ఎవరి జీవితంతో మనం ఆడుకోము, మన జీవితము ఫలప్రదంగా ఉంటుంది. కాబట్టి అటువంటి అనుగ్రహం ఈ రోజంతా మనకు ఉండాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, యోబు కూడా తండ్రి ఎంతో దైవ భయం కలిగిన వాడులాగా, అయ్యా నిజాయితీ పరుడుగా, నీతిమంతుడిగా ప్రతిరోజు తన యొక్క కుమారులు కుమార్తెలకు వారు పాపం చేయుదురేమోనని ప్రతిరోజు భయపడి బలిని అర్పిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ లోక పరిస్థితులను చూసి మేము భయపడినప్పుడు మాలో ఉన్న పిరికితనపు ఆత్మ వలన మేము తప్పులను చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అనుగ్రహించే శక్తి ద్వారా ఎట్టి పరిస్థితినైనా నేను ఎదుర్కొంటాను, ఆజ్ఞలను నీకు లోబడతాను, సైతాను నేను ఎదిరిస్తాను అని దైవ భయము భక్తి ఉన్నట్లయితే ప్రభా సైతాన్ని మేము జయించగలము. అయ్యా, ఈ రోజంతా కూడా అయ్యా మాకు వినమ్రత హృదయాన్ని దయచేయండి ప్రభా. దేవుని దరికి చేరడానికి మా కృపను దయచేయండి. ఈ లోకానికి నైనా లోక ఆకర్షణలకు అయ్యా మేము వద్దు కాదు అని చెప్పే ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా ఇతరుల జీవితం గురించి నాకొద్దు, నా జీవితము దేవునికి మహిమకరంగా ఉండేలా జీవించాలని మనం నిర్ణయించుకుంటే దేవుడు తప్పకుండా ఆ అనుగ్రహాన్ని ఈరోజంతా మనకిస్తారు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.